నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీహరిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నాయకులు మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఆశయాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎన్ శేఖర్ రెడ్డి, నీటి సంఘాల అధ్యక్షులు కేతు వెంకటరమణారెడ్డి, కరకటి మల్లి, తువ్వర ప్రవీణ్, కోవూరు వెంకి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వద్దిల్లాల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వద్దిల్లాల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వద్దిల్లాల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వద్దిల్లాల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వద్దిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం. సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాల్లో, సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాల్లో, సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాల్లో. కరెంట్ మల్లికార్జున గారు, రామారెడ్డి గారు టీసీ అధ్యక్షుడు, రాజపల్లి తెలుస్తుంటాడు. మీరు రైల్లో పండమ్మా, వచ్చాయి వెంకే. యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ప్రతి ఏటా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పూజ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభకు ఎన్నికైన తర్వాత ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు, ఈ కొడవలూరు మండలంలో పేదలకు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ప్రీతి పాత్రమైనటువంటి ఎస్టీలకి ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా ఎంతో ఉత్సాహంగా, ఒక పక్క ఎన్టీ రామారావు గారు మనలో లేడని తెలిసినా ఆయన ఏ లోకంలో ఉన్నా మన అందరికీ కూడా గుండెల్లో ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ మాట్లాడినా, నేను మాట్లాడినా శ్రీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. గతంలో 30 ఏళ్ల ముందు ఈ మండలానికి తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రస్థానం నేను ప్రారంభించిన, ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక బాధ్యతలు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా, ప్రధాన కార్యదర్శిగా సెంట్రల్ వింగ్లో 2 చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పక తప్పదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, ఒక పేద కుటుంబంలో పుట్టినా, ఒక తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇది సాధ్యం అని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రభుత్వం నడిపినటువంటి కాలంలో
పేదవాళ్ళకి ₹2 బియ్యం కావచ్చు, మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు, 33% విద్యా రిజర్వేషన్లు కావచ్చు, పేదవాడికి ఇల్లు కావచ్చు, ఇంకా ఎన్ని చెప్పుకున్న ఎన్టీ రామారావు గారు ఈ భారతదేశంలోనే ఒక చరిత్ర పురుషుడు. ఈ ప్రపంచంలో తెలుగు భాషకి అర్థం చెప్పినటువంటి ఒక యుగ పురుషుడిగా మనం అందరం ఆయన్ని ఎప్పుడు పూజిస్తూ ఉంటాం. అటువంటి మహానుభావుడు చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయింది. అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో, నాయకుల గుండెల్లో ఈరోజు ఆయన చిరస్మరణీయంగా ఉన్నాడంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు. అదేవిధంగా అందిపుచ్చుకుని ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు జాతీయ అధ్యక్షులుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఇప్పటికే ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి ఇంకొక చరిత్ర పురుషుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో చీడబట్టిపోయి అభివృద్ధిలో వెనకబడిపోయినటువంటి ఈ కోవూరుని ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులైన తర్వాత ఈ 7 నెలల కాలంలోనే కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లు కావచ్చు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇతను రాబోయే వచ్చే నెలలో అన్ని గ్రామాల్లో ఇళ్ళు ఇవ్వడం కానీ, పక్కా ఇళ్ళు ఇవ్వడం కానీ, స్థలాలు ఇవ్వడం కానీ, ఈ బస్సు సౌకర్యం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కింద కిసాన్ సేజ్లో పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ పరిశ్రమ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా మనకి దగ్గరలోనే ఎమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కిసాన్ సజ్లో ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలు తెచ్చేదానికి నిరంతరం ఆయన కృషి చేస్తున్నారు. ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి గారు కూడా కలియుగ రామకర్ణుడిలాగా ఎంతో మందికి ఉచిత విద్య కనుపర్తిపాటు నెల్లూరులో పెద్ద ఎత్తున స్కూల్ ప్రారంభించి పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ట్రైసైకిళ్ళు ఇవ్వడం, వాటర్ ప్లాంట్లు పెట్టడం, ఉచిత విద్య వైద్యం కూడా కనుపర్తిపాడులో స్టార్ట్ చేశాడు ఈ మధ్యనే. అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ట్రస్ట్తో, విపిఆర్ ట్రస్ట్తో చేసుకుంటూ పోవడం ఇవన్నీ కూడా శుభసూచకాలు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మన మేడం శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్ళు కోవూరు ఒక సొన్న కోవూరుగా మారద్దనే దానికి అతిశయోక్తి లేదు. ఆమె నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కొడలూరు మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి సీనియర్ తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, నిట్ సంఘాల అధ్యక్షులు, ఎన్టీఆర్ అభిమానులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముళ్లాగా అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే గారికి చేయూతనిస్తూ ఆమె సూచనల మేరకు మనం అందరం కూడా నడుస్తున్నాం. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాబోయే ఎన్టీ రామారావు ఆశయాలతో కొద్ది రోజుల్లోనే జరగబోయేటువంటి సొసైటీలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా 100% అన్నీ కూడా మనం విజయం సాధిస్తామని, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్ఫూర్తి చూపించాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎక్కడ కూడా అందరూ ఒక కూటమిగా పనిచేయాలని, దిగోలు పోకుండా పార్టీ అభివృద్ధికి ప్రశాంతమ్మ గారి నాయకత్వంలో, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా ఎప్పటికప్పుడు అందరూ కష్టపడి 9,000 పైచలకు మెజార్టీ ఇచ్చారు. ఈసారి నాకు నమ్మకం ఉంది ఇంకొక విరిగి నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రశాంతమ్మ గారికి 10,000 పైచలకు మెజార్టీ ఇస్తారని చెప్పి, ఇదే విధంగా అందరూ కలిసి పనిచేయాలని, ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈరోజు మన శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు అక్కడ ఉన్నటువంటి కాలనీల గిరిజనులకి ఈ దుప్పట్లే పంపిణీ కార్యక్రమం ఉంది. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ దుప్పట్ల కార్యక్రమంలో కూడా ప్రతి నాయకుడు, ప్రతి సర్పంచ్, ప్రతి అందరూ కూడా నిలబడి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి విజయవంతం చేయాలని చెప్పి మీరు అందరిని కూడా కోరుకుంటూ, దీని సహకారం అందించినటువంటి ముంగమూరి
శ్రీహరిరెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును. ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం 9 గంటలకు. ఆహ్వానించువారు ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్య వేదిక నెల్లూరు.